నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో ఒక పంచాయతీలో బోర్ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. 24 గంటలు మోటార్ రన్నింగ్ అవడంతో భారీగా నీరు వృధాగా పోతుంది. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పంచాయతీ కార్యదర్శి ఎవరో తమకు తెలియదని, ఆ అధికారిని ఇప్పటి వరకు తాము చూడలేదని ప్రజలు చెబుతున్నారు. దీన్ని బట్టి మండలంలో అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో, అంతేగాక విధులకు ఎంతలా హాజరవుతున్నారో స్పష్టంగా అర్థమవుతుందని పలువురు నేతలు విమర్శిస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాను ఆనుకొని అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. సముద్ర తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. పశ్చిమ మధ్య తీరానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు స్పష్టం చేశారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వలసదారులకు వ్యతిరేకంగా లండన్లో నిరసనలు మొదలయ్యాయి. నిరసనలు తీవ్రతరం అవ్వడంతో లండన్ వలస వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిపోతుంది. యునైట్ ద కింగ్డమ్ పేరుతో యాంటీ ఇమిగ్రేటింగ్, యాంటీ ఇస్లాం కార్యకర్త టామీ బర్సనర్స్ నేతృత్వంలో 1,00,000కు పైగా మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రధాని కీర్ స్మార్టర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వలసదారులను బ్రిటన్ నుండి పంపాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. నిరసన ర్యాలీలో దాదాపు 1.10 లక్షల మంది నుండి 1.50 లక్షల మంది పాల్గొన్నారని మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. లండన్లో జరిగిన నిరసనల్లో ఇదే అతిపెద్దదని పోలీసులు తెలిపారు. మరోవైపు జాగ్జాహరంకానికి వ్యతిరేకంగా స్టాండ్ ఆఫ్ టు రేజియం అని వలసవాదులు నిరసన తెలిపారు. ఇందులో దాదాపు 5,000 మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులపై వాటర్ బాటిళ్ల, ఇతర వస్తువులతో దాడి చేయగా కొందరు అధికారులు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ నిరసనలతో లండన్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వలసదారులకు వ్యతిరేకంగా లండన్లో నిరసనలు మొదలయ్యాయి. నిరసనలు తీవ్రతరం అవడంతో లండన్ వలస వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిపోతుంది. యునైట్ ద కింగ్డమ్ పేరుతో యాంటీ ఇమిగ్రెంట్, యాంటీ ఇస్లాం కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో 1,00,000కు పైగా మంది ప్రజలు రోడ్లెక్కి వచ్చి నిరసన తెలిపారు. ప్రధాని కీర్ స్టార్మర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వలసదారులకు బ్రిటన్ నుండి పంపించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసన ర్యాలీలో దాదాపు 1.10 లక్షల మంది నుండి 1.50 లక్షల మంది పాల్గొన్నారని మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. లండన్లో జరిగిన నిరసనల్లో ఇదే పెద్దదని పోలీసులు తెలిపారు. మరోవైపు జాగ్య అహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ ఆఫ్ టు రేజియం అని వలసదారులు నిరసన తెలిపారు. ఇందులో దాదాపు 5,000 మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులపై వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువులతో దాడి చేయగా కొందరు అధికారులు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ నిరసనలతో లండన్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. మేడారం మహాజాతర ఏర్పాటుకు సీతక్క ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులు తరలి వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించాలన్నారు. మేడారం అడవిలో ఉన్న దారులన్నీ డెవలప్ చేస్తున్నామని మంత్రి చెప్పారు. భక్తులు ఎండలో ఉండకుండా చెట్ల క్రిందనే ఉండేటట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 16.50 కోట్లతో కొండాయి బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామని వెల్లడించారు. జాతరకు 2026 మరి జనవరి 28 నుంచి 31 వరకు జరగబోయేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మరి జిల్లా యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ముమ్మరం చేయడం జరిగింది, స్పీడప్ చేయడం జరిగింది. వాటితో పాటు మరి ఇతర ఏర్పాట్లతో పాటు ముఖ్యంగా రహదారులు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మా ములుగు జిల్లా ఎస్పీ గారు, స్థానిక డిఎస్పీ గారు, ఇతర పోలీస్ అధికారులు, తాడ్వాయి, అస్రా, ములుగు, ఎటు నగరం ఈ సర్కిల్లో పనిచేసేటువంటి పోలీస్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈరోజు మరి కొత్త రూట్స్ను కూడా చూడడం జరిగింది. ఉన్న రోడ్లను వెడల్పు చేసుకోవడం, కొత్తగా కూడా రోడ్లను ఏర్పాటు చేసి ఇరుకుగా లేకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా అటవీ ప్రాంతం నుంచి ఈ రోడ్లను ఏర్పాటు చేస్తున్నాం. కొండపర్తి నుంచి మరి వయా గోనెపల్లి టు మహావీర్ ఏదైతే మన ఆర్టీసీ ఉందో ఆర్టీసీ బస్ లాగేటువంటి ప్లేస్ అక్కడి వరకు ఒక రూట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముత్తాపురం నుంచి గోనెపల్లి నుంచి పడిగాపురం వరకు కూడా మరి ఒక రూట్ ఇవ్వడం జరుగుతుంది. సో అదే కాకుండా కాలువపల్లి బయకపేట ఆ సర్కిల్ ఏదైతే ఉందో కాలువపల్లి బయకపేట రోడ్లు కలిసేటువంటి సర్కిల్ ముఖ్యంగా కాలువపల్లి నుంచి సైడ్కు కన్నెపల్లి నుంచి వచ్చేటువంటి దారిని కూడా ఈసారి డెవలప్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా కాలువపల్లి నుంచి ఊరట్టం వరకు వచ్చేటువంటి దారిని కూడా ఈసారి బీటీతో మరి సంపూర్ణంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. రాబోయే జాతరకు 2026 మరి జనవరి 28 నుంచి 31 వరకు వన్యప్రాణుల అక్రమ వేట, మాంసం రవాణా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ టోలీ చౌకీలో తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో జింక మాంసం అక్రమంగా నిల్వ ఉంచిన ఘటన బయటపడింది.
మాన్యవ్ క్లాసిక్ అపార్ట్మెంట్లో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 10 కిలోల జింక మాంసం, 3 జింక కొమ్ములు, అలాగే 5 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 2 నిందితులైన సలీం, ఇక్బాల్ను అరెస్టు చేసి వారు వినియోగిస్తున్న కారును పోలీసులు సీజ్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టానికి విరుద్ధంగా ఈ చర్యలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఒక వీడియో ప్రకటన ద్వారా గట్టిగా బదులిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో 39 మంది ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను చేర్చుకున్నారని, అప్పుడు కేటీఆర్ నైతికత ఏమైందని ఆయన సూటిగా ప్రశ్నించారు. మీరు 39 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, 16 మంది ఎమ్మెల్సీలను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు మీ మొహం ఎటుపోయింది అని దయాకర్ నిలదీశారు. అంతకుముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి దయానీయంగా ఉందని, అభివృద్ధి పేరుతో వారు ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అద్దంకి దయాకర్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మగాడని, దమ్మున్న నాయకుడు కాబట్టే బీఆర్ఎస్ను ఎన్నికల్లో ఓడించి కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపించారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రతిభా నాయకుడుగా కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని దయాకర్ ఆరోపించారు. ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో శుద్ధులు, నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోరని ఆయన హితపు పలికారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని దయాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నువ్వు ఫెయిల్యూర్. కేటీఆర్ గద్వాల సభలో మాట్లాడుతున్న తీరు చూస్తే కనీసం వాళ్ళకు సిగ్గనిపించలేని పరిస్థితి. 39 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలని, 16 మంది పైచిలుకు ఎమ్మెల్సీలను, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు ఎటుపోయింది మొహం? మాట్లాడితే దమ్ముంటే రాజీనామా చేయించు, మగతనం ఉంటే రాజీనామా చేయించు అంటున్న కేటీఆర్, మరి ఆ రోజు మీకు మగతనం, దమ్ము లేకుండానా ఇంతమంది జాయిన్ చేసుకున్న రోజు? మేము 10 మంది వాళ్ళను ఎమ్మెల్యేలను రాజీనామా చేయించేంత వరకు అమరణ దీక్ష చేస్తా అంటే, ఇక అమరణ దీక్ష అంటే ఇక నువ్వే చేయాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఎట్లా అమరణ దీక్ష చేసిందో గట్టనే ఉంటుంది ఏమో నీది కూడా. కానీ హైకోర్టుకు పోయినావు, సుప్రీంకోర్టుకు పోయినావు, సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది, అది స్పీకర్ దాని మీద చర్చ చేస్తున్నాడు. అయినా కూడా ఈ రెచ్చగొట్టే ధోరణి ఎందుకు అని అంటే, ఇవాళ మీ అస్తిత్వం పోతుంది కాబట్టి. తెలంగాణలో కనుమరుగవుతున్న బీఆర్ఎస్ పార్టీకి నేను నాయకుడిని అనుకుంటే అది నీ భ్రమ. కానీ ఇలా తెలంగాణలో మీ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో కనీసం తెలుసుకోరు. మాట్లాడితే ఈరోజు మీ మాటలన్నీ కూడా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నది తప్పితే, ప్రతిపక్షంగా మీ నాయన ఫెయిల్యూర్ అయినరు, ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావు. ఇంకొక వైపు హరీష్ రావు పార్టీ నుంచి వెళ్ళగొట్టిన తర్వాత కవిత చేసిన ప్రశ్నల మీకు దగ్గర సమాధానమే లేదు. కానీ తొడగొట్టి మగతనం గురించి మాట్లాడితే, ఇలా మగాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా మిమ్మల్ని ఓడగొట్టి ఫామ్ హౌస్లో ఒకరిని, బజార్లలో ఒకరిని, ఇలా పార్టీలే లేకుండా మీకు మీరే దిక్కు లేని వాళ్ళైన పరిస్థితి మీకు ఆలోచించుకుంటే మంచిది. కాబట్టి ఇలా మీరు శుద్ధపూస మాటలు మాట్లాడితే, ఇంకేదో మేమేదో నీతిమంతులం అనే మాట మాట్లాడితే తెలంగాణ సమాజం
మిమ్మల్ని పట్టించుకోరనే అంశం మీకు తెలిస్తే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణను వంచిన మిమ్మల్ని ప్రజలు ఎప్పుడూ సహించరనే విషయం గుర్తుంచుకుంటే మరీ మంచిదని చెప్పి తెలియజేస్తారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తుక్కులూరు శివారులోని పాలిం రామిలేరు వాగులో నర్సింగ్ విద్యార్థిని బడిపాటి నీరజ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. చర్చికి వెళ్లి తిరిగి వస్తుండగా వాగు దాటే సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీరజ పట్టు తప్పి కొట్టుకుపోయినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం గ్రామస్తులు, స్థానిక అధికారులు విద్యార్థిని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నీరజ గల్లంతవడంతో తుక్కులూరు గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆదివారం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాద పూర్వకంగా కలిశారు. అక్టోబర్ 3న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే అలయం బలై కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని దత్తాత్రేయ ఆహ్వానించారు. ఈ మేరకు సీఎంకు ఆహ్వాన పత్రికను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయను సీఎం రేవంత్ రెడ్డి సాల్వా కప్పి సత్కరించారు. కాగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా అలయ్ బాలయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నిర్వహిస్తారు. రాజకీయాలకు అతీతంగా అలయ్ బాలయ్ వేడుకలు ప్రతి ఏడాది దసరా సమయంలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఏటా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు, అధికారులు, సెలబ్రిటీలు, ప్రముఖులు పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాలకు అతీతంగా నాయకులను ఒకే వేదిక మీదకు తీసుకురావాలనే ఉద్దేశంతో 2005లో అలయ్ బాలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం విదితమే. పాలనను గాలికొదిలేసి పవన్ కళ్యాణ్ ప్రజాధనంతో సినిమాలు, షూటింగ్లు అంటూ తిరుగుతున్నాడని వైసీపీ నేత రోజా విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై జనసేన నాయకుడు, మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. జబర్దస్త్లో రోజా పాల్గొనలేదా అని ప్రశ్నించారు. జబర్దస్త్లో అనేక విన్యాసాలు చేసిన రోజాకు మాట్లాడేందుకు అర్హత ఉందా అని అడిగారు. పర్యాటక మంత్రిగా రోజా ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పవన్ కళ్యాణ్ అలసత్వం వహించలేదని అన్నారు. మీకు కబ్జాలు, దొంగ వ్యాపారాలు ఉన్నాయని, పవన్ కళ్యాణ్కు సినిమాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయకుండా పవన్ కళ్యాణ్ ఎలా విమర్శిస్తారని నిలదీశారు. చేయించగలిగిందా? ఒక్కటి కూడా చేయలేదు. ఏమిటి అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా? ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి? జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా? జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా. జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడడానికి మీరు అర్హులా? మీరు ఒకటే చెప్పండి, మీరు పర్యాటక మంత్రిగా, అమ్మా రోజా గారు ఈ సమాధానం చెప్పండి, పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా? ఒక్కటి కూడా చేయలేదు. ఆయనకి వేరే వ్యాపకం లేదు. మీకు కబ్జాలు ఉన్నాయి, మీకు వ్యాపారాలు ఉన్నాయి, మీకు దొంగ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకి ఏ రకమైనటువంటి వ్యాపారం లేదు. ఆయన సినిమాల ద్వారా వచ్చే 4 రూపాయలతో కుటుంబ పోషణ, ఆ వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు పెట్టేసేటువంటి పరిస్థితి.
ఆయన ఒక పక్కన కొద్దిపాటి సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తూ 90% సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికే చేస్తూ ఉన్నారు. మంత్రి అయినప్పుడు, ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు సహజంగా ఎక్కడికైనా వెళ్ళాల్సింటే విమానాల్లో వెళ్తారు, అది సహజం. అది దాన్ని మీరు ఆక్షేపించడం. కాకినాడ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు తీరుపై స్థానిక జనసేన మత్స్యకార నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ జనసేన మత్స్యకార విభాగం నేతలు సమావేశమై ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను మరిచిపోయి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలను తన పని చూసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు ఆవేదన చెబుతున్నప్పుడు సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో జనసేనకు చెందిన మత్స్యకారులను పరిగణనలోకి తీసుకోవడం లేదని వారు తెలిపారు. ఇది పార్టీ సమన్వయానికి విఘాతం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సంకల్పం, ఆయన దిశానిర్దేశం చాలా గొప్పది. మరి ఇటీవల విశాఖపట్నంలో మీటింగ్ జరిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మీరందరూ కలిసికట్టుగా ఉండి మీరందరూ ఉంటేనే ఈ నాయకులు నిలబడ్డారని చెప్పేసి ఒక మాట అన్నారు. దానికి అనుగుణంగా జనసేన మత్స్యకారుల నుంచి మేమేం చేయగలం, 2029లో పార్టీని ఇంకా ప్రతిష్టపరచాలని చెప్పేసి మేము అందరూ ఇక్కడ సమావేశపరచడం జరిగింది. అలాగే మత్స్యకారుల్లో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీని ఎలా పరిస్థితిపరచాలి అన్నదాని మీద ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసాం. అలాగే చిన్న పార్టీలో కొన్ని చిన్న లోటుపాట్లు ఉన్నాయి. మత్స్యకారులు అన్నది 2024 ఎలక్షన్లో ఏ విధంగా పాటుపడ్డారో, ఎటువంటి పాత్ర పోషించారని అందరికీ తెలుసు. కాకినాడలో మేజర్ కమిటీ అన్నట్టుకి కాపు సామాజిక వర్గం కానీ, అలాగే మత్స్యకార సామాజిక వర్గం కానీ ఇంచుమించు 70,000 ఓట్లు, 70,000 ఓట్లు మత్స్యకారులు సమానంగా ఉండడం జరిగింది. మరి లాస్ట్ ఎలక్షన్లో మత్స్యకారులు చాలా కీ రోల్ పోషించారు. ఎలక్షన్లో వచ్చే ఎన్నికల్లో దానికి ఇంకా 10 ఇంతలు కష్టపడి మేము అందరూ కూడా జనసేన పార్టీ కష్టపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఏదైతే 4 పదవులు ఉన్నాయో అవి ఒక కమ్యూనిటీయే కాకుండా జనసేనలో ఉన్న మత్స్యకారులను కూడా గుర్తించాలని చెప్పేసి మా సిటీ అధ్యక్షుల వారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ వారికి సందర్భంగా నేను విన్నవిస్తున్నాను. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సంకల్పం, ఆయన దిశానిర్దేశం చాలా గొప్పది. మరి ఇటీవల విశాఖపట్నంలో మీటింగ్ జరిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మీరందరూ కలిసికట్టుగా ఉండి మీరందరూ ఉంటేనే ఈ నాయకులు నిలబడ్డారని చెప్పేసి ఒక మాట అన్నారు. దానికి అనుగుణంగా